ఇక మనం చూసాం కలకత్తాలో ఒక డాక్టర్ను రేప్ అండ్ మర్డర్ చేసిరు. అది మొత్తం దేశవ్యాప్తంగా కలకలను సృష్టించింది, పెద్ద లొల్లి అవుతున్నది. అంటే ఎన్ని చేసినప్పటికీ ఈ అత్యాచారాలు అనేవి ఆగడం లేదు. ఇక్కడ కలకత్తాలో ఈ ఇష్యూ జరిగినప్పుడే అక్కడ మహారాష్ట్రలో చిన్న పిల్లలను ఒక వార్డెన్ ఆడేవాడు వార్డు బాయ్ వాడు రేప్ చేసిండు చిన్న పిల్లలనంట. అది కూడా ఒక గొడవ అవుతుంది. ఈ కలకత్తా ఇష్యూ మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు అవుతుంది. ఇక అక్కడ మమతా బెనర్జీ సర్కార్ అయితే అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇంకా ఈ సిబిఐ ఎంక్వైరీ అయితే నడుస్తుంది. మరి ఎక్కడ ఏంటి అనేది చూడాలి. వాడు ఆ దొంగనాయలు వాడు అసలే బేవార్స్గాడంటే అసలు వాడు ఆ హాస్పిటల్కి ఎట్లా వచ్చిండో వాడు అంతకుముందు రెడ్ లైట్ ఏరియాకు పోయిండంట. ఈమె మీద రేప్ చేసే ముందు రెడ్ లైట్ ఏరియా కూడా పోయొచ్చిందంట. ఇక ఒక్కొక్క ఇష్యూ తెలుస్తుంటే అసొంటోని మనం ఎందుకు ఇంకా అని ఇట్లా నడుచుకుంటూ పోవాలి, ఇమీడియట్ శిక్ష వేసి పడేస్తే అయిపోతుంది కదా అని కోపంగా చాలామంది అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మనం ఢిల్లీలో చూసినాం ఆ ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఇష్యూ, తర్వాత కలకత్తా ఇష్యూ కూడా అంత జనాల్లో అంత కోపం అనేది తెప్పిస్తుంది. ఎందుకంటే ట్రైనీ డాక్టరు పాపం ఆమెతో కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టరు ఆమెతో కష్టపడి డాక్టర్ అయింది, పీజీ చదువుకుంటుంటే అట్లా చేయడం అనేది నిజంగా దారుణం. అది కూడా హాస్పిటల్లో అట్లా చేసిరంటే ఇంకెక్కడ ఉంటుంది మహిళలకు భద్రత? రోడ్డు మీద పోతుంటేనో లేకుంటే ఇంకెక్కడనో పోతుంటే ఏదో అయిందంటే దొంగనాయలు అనుకోవచ్చు. కానీ చుట్టూ అంత హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇక అట్లయితే ఇంకెక్కడ పోయి దాచుకోవాలి పాపం అమ్మాయిలు ఆడపిల్లలు అనేది. నిజంగా ఈ ఆగ్రహం అనేది అంటే ఒక రకమైనటువంటి కోపం, ఇక అంటే భరించలేనంత కోపం అనేది చాలామందిలో వస్తున్నది. సరే, ఇది పక్కకు పెడితే చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏడిఆర్ అనే ఒక సర్వే, అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనే సర్వే ఇచ్చింది. ఈ సర్వే చూస్తే ఈ సర్వే చూసిన తర్వాత నాకు ఇంకా సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళే అసొంటి వాళ్ళు అయినాక ఇక మనకు ఎట్లకెళ్ళి రక్షణ వస్తుంది అనేది ఇక్కడ చూడొచ్చు. 151 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మహిళల మీద నేరాలకు పాల్పడ్డట్టు కేసులు నమోదైనాయంట. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలో 151 మంది మహిళల మీద నేరాలు, అంటే రేప్ అని చెప్పట్లేదు, వివిధ రకాల నేరాలు, కొట్టడం కావచ్చు, లేకుంటే ఇంకేమైనా భూమి లాక్కోవడం కావచ్చు, రకరకాలు ఏదో ఒక నేరం మహిళలకు సంబంధించిన నేరాల్లో 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారంట. ఇక చూడుర్రి. ఇక 2019, 2024 ఈ అఫిడవిట్లను తీసే వీళ్ళు చెప్పిరట. మొత్తం 4800 అఫిడవిట్లో 4600 అఫిడవిట్లను సరే ఎంతనో వాళ్ళు పరిశీలించారట. ఈ 151 మందిలో చూడండి 16 మంది ఎంపీలు ఉన్నారంట, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట. ఇక చూడండి, మొత్తం 16 మంది ఎంపీలు 135 మంది ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించి నేరాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారట. ఇంకెవరికి చెప్పుకోవాలి? వీళ్ళే మహిళల మీద నేరాలు చేసినటువంటి వాళ్ళనే మనం అక్కడ పోయి పెద్ద పెద్ద చట్టాలు చేసేటువంటి స్థానంలో కూర్చోబెట్టినాక ఇక మనం ఈ రేపులకు, ఇక మహిళలకు మీద జరిగేటువంటి మర్డర్లకు, మానభంగాలకు వీళ్ళను కఠిన శిక్షలు వేయరు, ఉరి శిక్షలు వేయరు అని ఎవరిని అడగాలి? అసొంటోళ్ళనే మనం తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాం. ఇక ఇందులో 16 మంది ఈ ఎంపీలు, మొత్తం ఈ 151 మందిలో 16 మంది అత్యాచారానికి సంబంధించి అంటే రేప్ కేసులు ఎదుర్కొంటున్నారంట 16 మంది. ఇంకేం చెప్పాలి? ఈ ఎంపీలు ఎమ్మెల్యేల్లో 16 మంది 151 మంది కేసులలో ఉంటే ఈ 16 మంది రేప్ కేసులేనంట. వీళ్ళ మీద రేప్ కేసులే 16 మంది మీద ఉన్నాయంట. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అయి మంచిగా చట్టసభల్లో కూర్చొని వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ జై అని మనం జై చెప్తున్నాము. ఇక్కడ ఇటువంటి ఇష్యూలు అయినప్పుడు మళ్ళీ ఆందోళన మనమే చేస్తున్నాం. ఇక ఇందులో 2 ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేలు. ఇగో ఇందులో 2 ఎంపీలు అంట, 14 మంది ఎమ్మెల్యేలు. అంటే 2 ఎంపీలు కూడా ఉన్నారు రేప్ కేసులు ఎదుర్కొన్నటువంటి ఎంపీలు. మరి ఎవరు వాళ్ళు? ఇక ఎమ్మెల్యేలు 14 మంది, అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి ఇంకో 14 మంది ఎమ్మెల్యేలు కూడా రేప్ కేసులలో నిందితులట. ఇక వీళ్లకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట. చూడండి, అంటే వీళ్ళ మీద నమోదైనటువంటి అభియోగాలు ఏం చిన్నవి కావు, 10 years జైలు శిక్ష పడేటువంటివి.
ఇక చూడండి ఇంత పెద్ద నేరస్తులు, సరే ఇప్పుడు నేరస్తులు అనొద్దు మనము, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను, ఇంత పెద్ద నేరంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను మనం తీసుకుపోయి ఆ చట్టసభల్లో కూర్చోబెడుతున్నాము. ఒకసారి మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు మనం ఎన్నుకున్నటువంటి నేత ఎసొంటోడు, మనం ఎవరిని కోట్లు వేస్తున్నాము, ఏడవై కూర్చోబెడుతున్నామని. ఎక్కడ తిరిగి పార్టీ, మన కులపోడు, మన జాతి, లేకుంటే మన కులము, మన వర్గము, లేకుంటే మా పార్టీ, మా ఓడు, మా ప్రాంతం ఓడు, మా జిల్లా ఓడు, వాడు ఎసొంటోడన్నా కానీ, వాడు దొంగన లంగన ఎసొంటోడన్నా కానీ వానికి ఓట్లు వేయాలి, గెలిపించాలి. మంచోనికి ఒక నియతగా రాజకీయం చేసేటోడు ఎంపీ ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేకుండా అయిపోయినాయి. అట్లా అయిపోయింది. అంటే రాజకీయం అనేది అట్లా తయారు చేసిర్రు. ఓటర్లను ఓటును అట్లా ఆ స్థాయికి దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించుర్రు, మనం ఎసొంటోళ్ళను ఎన్నుకుంటున్నాం అనేది. రేప్ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను 16 మందిని తీసుకుపోయి మనం చట్టసభలో కూర్చోబెట్టినాం అంటే ఇక మనం ఏం చెప్పుకోవాలి? సరే, ఈ నేరాల సంగతి అంటే 151 మందిలో 16 మంది, మిగతా వాళ్ళు ఏం నేరాలు చేసిరో, కొట్టిర్రా, తిట్టిర్రా, ఇంకేమన్నా దాడి చేసిరా, ఇటువంటివి ఉంటే ఓకే, అది కోపం కట్టాలు తెచ్చుకోవడం, లేకుంటే ఇంకా వాళ్ళ మధ్య ఇంకేమైనా పంచాయతీలు ఉన్నాయో చేసిరు అనుకోండి. రేప్ కేసులలోనే 16 మంది ఉన్నారంటే ఇక మనం ఏం చెప్పాలి? అసొంటి వాళ్ళని తీసుకొచ్చిపోయి మనం ఆడ కూర్చోబెడుతున్నాం. ఇక్కడ చూస్తే మహిళలపై నేరాలకు సంబంధించి 25 మంది ఎంపీలు ఇంకా టాప్ అంట. వెస్ట్ బెంగాలే టాప్ అంట. చూడండి, వెస్ట్ బెంగాల్లో 25 మంది మీద కేసులు ఉన్నాయంట. మహిళా నేరాలకు సంబంధించి 25 మంది. ఇప్పుడు గొడవ అయ్యేదంతా ఆ రాష్ట్రంలోనే కదా, అందులో 25 మంది ఉన్నారంట ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి. 25 మంది వెస్ట్ బెంగాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారంట. మరి అంటే ఇందులో ఇంకెవరైనా రేప్ కేసు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది వాళ్ళు పూర్తిగా బయట పెట్టలే. మొత్తం 25 మంది వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారట. ఇక ఆ తర్వాత చూస్తే ఇక చూడొచ్చు మనం, ఏపీ ఉన్నట. వెస్ట్ బెంగాల్లో 25 మంది, ఏపీలో 21 మంది. మన పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప గొప్పలే ఉన్నట్టుర్రు. అక్కడ కూడా 21 మంది నేరారోపణలు ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కేసులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు 21 మంది ఉన్నారట. ఆ తర్వాత ఒడిశాలో ఎంతమంది? 17 మంది ఉన్నారట. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్, ఏపీ సెకండ్, ఒడిశా థర్డ్ ప్లేస్. ఈ 3 రాష్ట్రాల్లోనే ఇంతమంది ఉన్నారట. 20, 40, 50 దాదాపు 60 చిల్లర వీళ్ళే ఉన్నారు. ఇక మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి మిగతా 90 మంది ఉన్నట్టు. అది వీళ్ళంతా కూడా ఉన్నారట. ఇక శుద్ధపూస పార్టీ బీజేపీకి చెందినటువంటి వీళ్ళే ఎక్కువ ఉన్నారట. మొత్తం 54 మంది ఎంపీలు. ఇక పార్టీ వైజ్ కూడా చూస్తే బీజేపీ వాళ్ళు 54 మంది ఉన్నారట. ఈ ఏ పార్టీ మంచిది కాదు, ఆ పార్టీ మంచిది, ఈ పార్టీ మంచిది అని ఎవరిని చెప్పడానికి రాదు. ఇక్కడ అందరు ఉంటారు. బీజేపీ వాళ్ళు 54 మంది కేసులు ఎదుర్కొంటున్నారట. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు 24 మంది ఉన్నారట, 23 మంది. ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షమే టీడీపీ 17 మంది ఉన్నారంట. చూడండి, స్టేట్ వైజ్గా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎదుర్కొంటున్నారు అనేది ఇది. పార్టీ వైజ్గా చూస్తే బీజేపీ వాళ్ళు టాప్లు ఉన్నారు, 54 మంది. అసలు ఎట్లా ఇచ్చిర్రు, వీళ్ళకి టికెట్లు ఎట్లా ఇచ్చిర్రు అనేది ఇంకా వాళ్ళే విమర్శ చేసుకోవాలి. ఎవ్వరు కాదు, వీళ్ళని తిట్టడానికి రాదు, వీళ్ళని ఇంక అందరు అసొంటి వాళ్ళే. పార్టీలు అన్నీ అట్లే తయారైపోయినాయి. ఇక చూడండి, కాంగ్రెస్ వాళ్ళు 23 మంది, టీడీపీ వాళ్ళు 17 మంది ఉన్నారంట, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు కలిసి. అది పరిస్థితి. అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మనం ఇంత పోరాటం చేస్తున్నాం, వాని ఉరిదీయాలే దొంగనాయలు అని. సరే, వాడు చేసిన తప్పే, మరి ఆ తప్పుకు వానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని తీసుకుపోయి మనము చట్టసభల్లో కూర్చోబెడుతున్నాం కదా, వీళ్ళని ఏం చేయాలి? మరి ఒకసారి ఆలోచించుకోరి. ఉట్టిగా ఏదో ఇష్యూ అయినప్పుడు ఆందోళన చేయడం కాదు. అంటే ఒక ప్రక్షాళన జరగాలంటే ప్రతి స్థాయిలో జరుపుకుంటూ పోవాలి, ప్రతి స్థాయిలో కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. ఉంటేనే ఒక ప్రక్షాళన అనేది అవుతుంది. ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు లొల్లి పెట్టి తర్వాత దాని గురించి మర్చిపోతే ఇగో ఇట్లే ఉంటుంది. ఈ సొంటోళ్ళని తీసుకుపోయి మనము అక్కడ కూర్చోబెడుతున్నాం. అందులో రేప్ కేసు వాళ్ళు కూడా 16 మంది ఉన్నారంట. ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక మన దేశం ఎక్కడ పోతుంది, మనం ఏం చేస్తున్నాము, ఓటర్గా నువ్వేం బాధ్యత నిర్వర్తిస్తున్నావు, ఫస్ట్ ఇక్కడ మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మిగతాదంతా కూడా నడుస్తుంది. థ్యాంక్ యూ.